కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సామాన్యుల మిశ్రమ స్పందన వస్తోంది. ఆదాయ పన్నుకి 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడంపై సామాన్య ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ పై విజయవాడలో మధ్యతరగతి ఉద్యోగుల అభిప్రాయాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కూడా మిశ్రమ స్పందన వస్తుంది. కానీ ఏపీకి సంబంధించి ఎటువంటి హామీలు రాకపోయినా కానీ ఏదైతే ట్యాక్స్ రిలేషన్ ఎక్కువ వచ్చింది, దాదాపుగా నెలకి 1,06,000 రూపాయల వరకు జీతం ఉన్న వారికి పూర్తి స్థాయిలో పన్ను మినహాయించి, అంటే సంవత్సరానికి 12 లక్షలు ప్రస్తుతం అంతా కొంతమంది ఉన్నారు. సరే, ఏంటి ఎలా తీసుకుంటారు దీన్ని మినహాయింపు? బాగానే ఉందండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది బాగానే ఉంది. 12 lakhs వరకు ఇవ్వడం అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి బాగానే సపోర్టింగ్ ఉన్నట్టు అనమాట. అది అంటే గతానికి ఇప్పటికి ఏ స్థాయిలో భిన్నం ఉంటుంది, ఏ రకంగా దీన్ని తీసుకుంటారు? అంటే మిడిల్ క్లాస్కి సంబంధించి సామాన్యులకు చాలా ఎక్కువగా అవగాహన వస్తుంది, సో ఎక్కువగా మెరుగైనగా ఉంది కాబట్టి ఇవ్వడం మంచిదేనండి. దీనివల్ల అంటే అంతకుముందు 5 lakhs 10 lakhs వరకు ఉండేది, ఇప్పుడు దాన్ని 12 lakhs పెంచడం అనేది మంచిదే. మాకు కూడా కొంచెం ట్యాక్స్ రిబేట్ వల్ల వెళ్ళిద్ది, కొంచెం రూపాయి అనేది మాకు కనబడుతుంది. గతంలో 5 లక్షల రూపాయల వరకు మినహాయింపు 12 లక్షలు అయింది. సో దీనివల్ల ఒక మిడిల్ క్లాస్ అంటే మీలాంటి వారికి ఎంత సేవ్ అవుతూ ఉంటుంది అంటారు? మినిమం లాస్ట్ ఇయర్ మీద పోల్చుకుంటే కొంచెం సేవింగ్స్ ఉంటుంది. 10% అనేది మేము సేవ్ చేసుకోగలుగుతాం. అంతా చెప్పలేము కానీ 10% వరకు అయితే మేము చేసుకోగలుగుతాం ఓవరాల్గా. సార్, ఏంటి సార్, ఎట్లా తీసుకోవాలి దీన్ని, ఎట్లా తీసుకుంటారు? ఇంకా పూర్తి గైడ్ లైన్స్ రాలేదండి. అది 12 లక్షలు అనేది ఇంకా అది ఏ విధంగా రిబేట్ ఇస్తారు, ఏంటి ఎగ్జామ్షన్స్ ఏమనేది ఇంకా పూర్తి గైడ్ లైన్స్ వస్తే కానీ మనకు అర్థం అవ్వదు. 12 lakhs ఇవ్వటం అనేది మాత్రం మంచిదే, అది ఆశాభావం, మంచి పరిణామమే. ఇదైతే గుడ్ సైనే మరి. కానీ మన రాష్ట్రానికి ఏం చేయకపోవడం అనేది కొంచెం అది బ్యాడ్ సైన్, అదొకటి చూడాలి. అంటే గతానికి అంటే ఫస్ట్ 2 లక్షలు ఇచ్చారు, ఆ తర్వాత 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత 5, ఇట్లా రకరకాలు. సో ఇప్పుడు ఒక్కసారిగా 12 లక్షలు చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి మేలు జరిగే అవకాశం ఉంది. మేలు జరుగుద్దండి, మేలు జరగకుండా ఏముండదు. కానీ ఆ గైడ్ లైన్స్ అసలు పూర్తిగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు బడ్జెట్ని, దాంట్లో పార్లమెంట్లో చెప్పారు. కానీ దానికి అనేది ఒక గైడ్ లైన్స్ ఫామ్ చేసి అన్నీ వస్తే కానీ మనకు ఒక కంక్లూజన్ రాదనమాట. అది కూడా పూర్తిగా సాయంత్రానికి కానీ రేపటికి కానీ వీళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్కి తెలుసుద్ది. వాళ్ళ ద్వారా అయితే కానీ ఇంకా మనకి ఇంకా క్లారిటీగా ఆశాజావం 12 lakhs ఇవ్వడం అనేది మంచి పరిణామమే. కానీ ఇంకా పూర్తి గైడ్ లైన్స్ ఏంటనేది మనకు ఒక క్లారిటీ వస్తే కానీ మనం ఎవరికి ఏ స్లాబ్ వాళ్ళకి ఏ విధంగా యూజ్ ఉంటుంది అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇంకొంతమంది ఉన్నారు, అసలు మాట్లాడదాం. సార్, ఏంటి సార్, ఈరోజు బడ్జెట్ ఉంది, సో దాదాపుగా నెలకి 1,06,000 వరకు మినహాయింపు ఇచ్చారు ఉద్యోగస్తులకి. ఏం పెద్ద నాకైతే ఇది అనిపించలేదండి ఈ విషయము బడ్జెట్ గురించి. కానీ 12 లక్షల వరకు ఇచ్చారన్నది మాత్రం ఊరట కలిగిస్తుంది. దాన్ని చూడాలి. అదొకటి సీనియర్ సిటిజన్కి రెట్టింపు అని అంటున్నారు, అది ఎంత ఏంటి అన్నది ఇంకా వివరం వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఏమైనటికీ ఇన్ని సంవత్సరాల నుంచి బడ్జెట్ ఆమె చేసిన, నిర్మలమ్మ గారు చేసిన 8 బడ్జెట్లో ఈ బడ్జెట్ మాత్రం మ్యాక్సిమం నాకు సాటిస్ఫైడ్ అయింది. అంటే ఒక సీనియర్ సిటిజన్గా లేకపోతే మీకున్న దానికి సంబంధించి గతానికి ఈ సంవత్సరానికి ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది, ఎంతవరకు పాసిబిలిటీ, అంటే మీకు ఎంతో బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందంట? నాకు అంటే ఒకటి బెనిఫిట్ అయితే ఉన్నది. ఇందులో ఎంత వస్తుంది అన్నది ఇంకా నేను చూస్తే కానీ తెలియదు. ఇప్పుడే ఖాళీ ఆ 12 లక్షల మినహాయింపు అన్నది విని బయటకు వచ్చాను నేను. చూడాలి ఇప్పుడు ఎంత వస్తుంది, మాకేమిటి బెనిఫిట్ అన్నది చూడాలి. ఏమైనప్పటికీ కూడా అది ఉన్నది, ఇది ఉన్నది కదా అన్నిటికన్నా. ఇది సీనియర్ సిటిజన్కి మినహాయింపు ఎక్కువ అనగానే కొంచెం సంతోషంగా ఉన్నది. అది ఏంటి నీకు అసలు అంత బాగుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ఇది ఉన్నదని అనుకుంటున్నాను మేము. సో మొత్తం మీద చూసుకుంటే బడ్జెట్కి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే 12 లక్షల వరకు, అలాగే సీనియర్ సిటిజన్కి సంబంధించి మినహాయింపు, ఈ 2 రకాల అంశాలకు సంబంధించి కూడా కొంత బాగుందనేది కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనే దానికి సంబంధించి అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ బడ్జెట్కి సంబంధించి కూడా 12 లక్షల వరకు, అంటే నెలకి 1,06,000 ఉంటారు, టోటల్గా 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం అనేది పెద్ద బెనిఫిట్గా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో చూసిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఓటర్.